సార్ ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో కన్నా టీడీపీ మేనిఫెస్టో అనేది జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది అంటే రీజన్ ఎందుకు? మేనిఫెస్టోలో గతంలో ఫస్ట్ టైం మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేసినప్పుడు జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే వైఎస్ఆర్ గారి కొడుకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు, యంగ్, చాలా ప్రామిసులు చేశారు, ఒక అవకాశం ఇవ్వమంటున్నారు, ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ మేనిఫెస్టో కూడా అట్రాక్టివ్గా ఉంది. సరే, మేనిఫెస్టోని ఎంత పర్సంటేజ్ ఇంప్లిమెంట్ చేశాడో పక్కన పెడదాం. ఈసారి ఎక్స్పెక్టేషన్ ఏముంది ప్రజల్లో, ఇంతకంటే మంచి మేనిఫెస్టో వస్తుందాం, ఇంతకంటే గొప్పగా ఉంటుందాం అని ఆశించారు. అదే మేనిఫెస్టో స్లైట్ మాడిఫికేషన్స్తో రిలీజ్ చేశారు. కానీ తెలుగుదేశం అలయన్స్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో చూసినప్పుడు ప్రజలకు చాలా అట్రాక్టివ్గా కనిపించింది. ఆయన ఇస్తానన్న పెన్షన్ పెంచారు. ఆయన సపోజ్ పెన్షన్ విషయానికి వస్తే, పెన్షన్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఫీల్ అవుతుంటారు. అది ఎన్టీ రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు ఆంధ్రప్రదేశ్. అప్పట్లో 75 రూపీస్ ఆయన పెడితే తర్వాత అది 200 అయింది. 200 వైఎస్ఆర్ చేసినప్పుడు 200 నుంచి 2000 రూపీస్ చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన పరిపాలనలో. జగన్ రెడ్డి గారు గత 5 years పరిపాలనలో 2000 నుంచి 3000 తీసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ అది 4000 ఇస్తానంటున్నాడు, ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్. అది అట్రాక్షన్. తర్వాత ఈ అమ్మఒడి ఈయన పెట్టాడు, తల్లి దీవెన అని ఆయన పెట్టారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు, పైసలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు అది ఇవ్వట్లేదు. అన్ని వర్గాల వాళ్ళకి ఈ ప్రామిసులు ఫెయిల్ అవ్వటం, ఇస్తానన్న ఇవ్వకపోవటం, మద్య నిషేధం ఫెయిల్ అవ్వటం వల్ల లేడీస్ అంతా ఎగనెస్ట్ అయ్యారు. మద్య నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి గవర్నమెంట్ చేతే మద్యం షాపులు నడిపించడం, పిచ్చి మందులు, పిచ్చి బ్రాండ్లు అమ్మటం, ఇవన్నీ కూడా ముందు తాగే వాళ్ళకి రివర్స్ అయింది, మహిళా లోకం రివర్స్ అయింది. అట్లానే అన్ని వర్గాలకు ఇచ్చిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేసుకోకపోవటం వల్ల మేనిఫెస్టో, అలయన్స్ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది బాగా అట్రాక్టివ్గా ఉండటం జనాన్ని ఆకర్షించింది. చంద్రబాబు నాయుడు గారు అయితే సంపద సృష్టిస్తాడు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, సంపద సృష్టించి సంపదని పంచుతాడు అనేది ఒక కాన్సెప్ట్. ఈ మాట అనటంలో రీజన్ ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు జగన్ రెడ్డి గారు 2019లో పదవి స్వీకారం చేసినప్పుడు 2.71 lakh crores డెఫిసిట్ ఉంది, రెవెన్యూ డెఫిసిట్. ఈరోజు జగన్ గారు రెవెన్యూ డెఫిసిట్ 13 lakh crores. అంటే అప్పులు తీసుకొచ్చి పంచటం అనేది నిదర్శనం. ఇది అప్పులు తీసుకొచ్చి కాదు పంచాల్సింది, సంపద జనరేట్ చేసి పంచాల. ఎక్కడ 2.71 lakhs, ఎక్కడ 13 lakhs crores డెఫిసిట్. అంటే పూర్తిగా అప్పులతో జనానికి ఇంటింటికి డబ్బులు ఇవ్వటం వల్ల అది సరైన పరిష్కారం కాదు కదా. చేపను వండి ఇవ్వటం కాదు, చేపను పట్టడం నేర్పాల. అప్పుడే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. నాకు నేను సంపాదించుకొని నేను ఖర్చు పెట్టుకోవాలి, కానీ నేను ఇంట్లో కూర్చుంటా ఎవ్రీ మంత్ నాకు పైసలు ఇవ్వండి అనే ఆలోచన తప్పు. సో ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్టేషన్ ఏంది ప్రజల మీద, టీడీపీ అలయన్స్ మీద అంటే, ఈ సంపద సృష్టిస్తాడు, సృష్టించిన సంపదని పంచుతాడు. కాబట్టి కొంత ఆశ ఉంది, మేనిఫెస్టో అట్రాక్టివ్గా ఉంది. ఈ కారణాలు కూడా టీడీపీ గ్రాఫ్ పెరగటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గటానికి కూడా ఇది కూడా ఒక కారణం. సార్ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ మద్యం మీద అసలు ఎందుకు మేనిఫెస్టోలో మాట్లాడలేదు? మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నడపటం, దాని ప్రస్తావన తీసుకురాలేకపోవటం, పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తారనే ప్రస్తావన తీసుకురాలేకపోవటం మేనిఫెస్టోలో. రాజధాని ఏది ఆంధ్రప్రదేశ్కి? 1, 3, 2? అది ఎప్పుడులో పూర్తి చేస్తారు? దాని మీద కమిట్మెంట్ లేదు, ప్రామిస్ లేదు, దాన్ని ప్రస్తావించాలి కదా. ఇక మద్యం ఎందుకు ఆయన ప్రామిస్ చేయలేదు అంటే, మద్యం వల్ల దాదాపుగా 23,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది. అంత ఇన్కమ్ పోగొట్టుకోవటం ఇష్టం లేక మద్యాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మద్యం నిషేధం అనే ప్రామిస్ని తొంగలో తొక్కారు. ఇవన్నీ అంశాలు కూడా ఓటర్ల మీద ప్రభావితం చూపే అంశాలు.